ఎన్నికల వేళ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రధాన రాజకీయ పార్టీలు బీసీ జపం చేస్తున్నాయి. అధికార వైసీపీ బీసీ సాధికారత బస్సు యాత్ర పెడితే జైహో బీసీ అంటూ టీడీపీ సిద్ధమైంది. అత్యంత కీలకమైన ఓటు బ్యాంకు కలిగిన బీసీలకు పెద్దపీట వేయటం ద్వారా అధికారం వైపు అడుగులు వేసేందుకు పార్టీలు రెడీ అవుతున్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ దాదాపు అభ్యర్థులను ఖరారు చేసేసింది. ఎన్నికల వేళ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రధాన రాజకీయ పార్టీలు బీసీ జపం చేస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ రాజమండ్రి నుంచి అందించడానికి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, ఓవర్ టు యు. భోగి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఇప్పుడు అంతా కూడా రాజకీయ పార్టీలన్నీ బీసీలు జపం చేస్తున్నాయి. అయితే బీసీలకి ఎక్కువగా ప్రాధాన్యత పెరగటం జరిగింది. అయితే ఎన్నికల్లో తరుణంలోనే వీళ్ళంతా కూడా బీసీలకి అధిక ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరుగుతున్నది. అయితే ఇప్పటికే చూసినట్లయితే బీసీల మీద ప్రేమతోటి బీసీ సాధికార బస్సు యాత్రని ఇప్పుడే వైఎస్ఆర్సీపీ చేపట్టడం జరిగింది. అలాగే జైహో బీసీ అని చెప్పి టీడీపీ కూడా సిద్ధమై ప్రజల్లోకి వెళ్తున్నాయి. అయితే అత్యంత కీలకమైన ఓటు బ్యాంక్ కలిగిన బీసీలకు పెద్దపీట వేయడం ద్వారా అధికారం వైపు అడుగులు వేసేందుకు పార్టీలన్నీ కూడా రెడీ అవుతున్నాయి. ఒకప్పుడు బీసీలకు తెలుగుదేశం పార్టీ మాత్రమే తమ సొంత ప్రాపర్టీగా వినియోగించుకునేవారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో చూసినట్లయితే మార్పు వచ్చింది. కేవలం తెలుగుదేశం పార్టీకే పరిమితం కాకుండా తమ సంక్షేమం చూసే పార్టీ వైపు కూడా బీసీలు చూస్తున్నారు. అలాగే దీనిలో భాగంగానే గడిచిన 5 ఏళ్లలో చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీలకు పెద్దపీట వేస్తూ బ్యాక్ బోన్ వర్ణంగా కూడా అభివర్ణించడానికి కూడా బీసీలు స్వాగతిస్తున్నారు. ఇందుకోసం బీసీలు జపం కూడా చేస్తున్నారు. అయితే ఇప్పుడు చూస్తే ఇందులోని భాగంగానే సీట్లు పంపకాల విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించడం జరుగుతుంది. దాదాపు అధికార పార్టీ బీసీలకు సముచిత స్థానాలు కూడా కల్పించడం జరుగుతుంది. అయితే అధికార పార్టీ సీట్లు పెంపు నిర్ణయాన్ని ఇప్పుడు ప్రతిపక్షాలకు తలనొప్పుగా పరిణమించడం జరిగింది. ఇప్పుడు వరకు కూడా చూసినట్లయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని బీసీలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 స్థానాలను ప్రకటించడం జరిగింది. అయితే 5 స్థానాలు కూడా రాజమండ్రి రూరల్, రామచంద్రపురము, అలాగే ఈ 5 స్థానాలను అయితే ఇప్పటి వరకు కూడా ప్రకటించడం జరిగింది. అలాగే మరో పక్కన చూసినట్లయితే టీడీపీ అలాగే జనసేన కూడా ఇప్పటి వరకు కూడా సీట్ల కేటాయింపు టీడీపీ జనసేన పొత్తులో భాగంగా సీట్ల కేటాయింపు విషయానికి కసరత్తు జరుగుతుంది. దీనిలో చూసినట్లయితే ఇప్పుడు మళ్ళీ ఆ పార్టీలు కూడా 2 పార్టీలు కూడా ఎన్ని సీట్లు కేటాయిస్తుంది అనేది మట్టికి బీసీలంతా కూడా వేచి చూడటం కూడా జరుగుతున్నది. దాదాపు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాదాపు సీట్లకు అభ్యర్థులను ఇప్పటికే ఖరారు చేసింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా బీసీలకు అధికార పార్టీ అయితే పెద్దపీట వేయడం జరిగింది. అయితే జిల్లాలో ఓటు బ్యాంకు అత్యధికంగా కాపులు, తర్వాత బీసీల్లో సెట్టుబలి సామాజిక వర్గం ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉన్నది. వీరిలో ఎన్నికల్లోని డిసైడింగ్ ఓట్ ఫ్యాక్టర్స్గా కూడా వీళ్ళు ఉన్నారు. అందుకే సామాజిక వర్గానికి మంచి అవకాశాలు కూడా కల్పించడం జరుగుతున్నది. అయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా బీసీలకు 5 స్థానాల్లో అవకాశం కల్పించింది. రాజమండ్రి రూరల్, రాజమండ్రి సిటీ, రామచంద్రపురం, ముమ్మిడివరం, రాజమండ్రి ఎంపీ స్థానాలకు బీసీలకు వైఎస్ఆర్సీపీ కల్పించడం జరిగింది. అయితే ఇందులో రాజమండ్రి రూరల్, రామచంద్రపురం, రాజమండ్రి ఎంపీ స్థానాల నుండి సెట్టుబజీలకు కేటాయించడం జరిగింది. అలాగే రాజమండ్రి రూరల్ నుంచి ప్రస్తుతం బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణకి అవకాశం కల్పించారు. అలాగే రామచంద్రపురం నుండి ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ తనయుడు పిల్లి సూర్యప్రకాశ్కు అవకాశం కల్పించారు. రాజమండ్రి పార్లమెంటు స్థానం నుంచి దాదాపు డాక్టర్ గూడూరు శ్రీనివాస్ పేరు ఖరారు అయినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ ముగ్గురు కూడా బీసీల్లోని సెట్టుబలి సామాజిక వర్గానికి చెందినారే. ఈ జిల్లాలోని కాపులతో సమానంగా సెట్టుబలి సామాజిక వర్గం ఎక్కువగా ఉండటంతో అధికార పార్టీ ప్రత్యేకమైన ప్రాధాన్యతని కల్పించడం జరుగుతున్నది. మరో 2 స్థానాలు కూడా రాజమండ్రి సిటీ మార్గాన్ని భరత్ కేటాయించారు. ప్రస్తుతం రాజమండ్రి పార్లమెంట్ మెంబర్గా ఉన్నారైనా రాజమండ్రి సిటీ నుండి బరిలోకి దిగేందుకు అధిష్టానం కూడా అవకాశం కల్పించడం జరిగింది. అయితే భరత్ గౌడ సామాజిక వర్గానికి చెందినవారు. అలాగే ముమ్మిడివరం ఎమ్మెల్యే సంబంధించి పొన్నాడ సతీష్ కూడా తిరిగి మరోసారి పోటీ చేసేందుకు అవకాశం కూడా కల్పించింది. వీరిరువురు కూడా బీసీ సామాజిక వర్గానికి చెందినవారే. అయితే అధికార పార్టీ ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా పిల్లి సుభాష్ చంద్రబోస్ ఉన్నారు. ఎమ్మెల్సీగా కుడిపూడి సూర్యనారాయణరావు కూడా అవకాశం కల్పించింది. వీరిరువురు కూడా సెట్టుబలి సామాజిక వర్గం వారు చెందిన వారే. అయితే అధికార పార్టీ బీసీల విషయంలో తీసుకున్న నిర్ణయం ప్రతిపక్ష పార్టీలకు తలనొప్పిగా పరిణమించడం జరుగుతుంది. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా సీట్ల పంపకాలు అత్యంత కీలకంగా మారినాయి. టీడీపీలో చూస్తే బీసీలు ఉన్నప్పటికీ కూడా సీట్ల పంపకాల విషయంలో కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొనే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ మన దగ్గర బీసీ నాయకులు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఎలాగ బీసీ ఎన్ని ప్రాధాన్యత ఇస్తున్నాయి రాజకీయ పార్టీ?
ఏది ఏమైనా సరే రాజకీయ పార్టీలు బీసీలు ప్రాధాన్యత ఉండదు. ఫస్ట్ ఎన్టీ రామారావు గారికి మనం అభినందన తెలియజేయాలి. ఫస్ట్ బీసీలను గుర్తించి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చింది ఎన్టీ రామారావు గారు. అయితే ఏ రకంగా మరణించిన తర్వాత ఈరోజు మన తూర్పుగోదావరి జిల్లా తీసుకోండి, గతంలో చంద్రబాబు నాయుడు గారు పనిముట్లు బీసీలకు ఇచ్చారు. అయితే అది తప్పు పట్టలేము, ఆయనకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఆయన ఇచ్చారు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ రాజ్యసభ సీట్లలో కూడా బీసీలు ప్రాధాన్యత ఇచ్చారు. అలాగే ఈవేళ రాజమండ్రి వరకు చూసుకుంటే మన ఇంచుమించు ఈ జిల్లాలో 5 సీట్లు ఎమ్మెల్యే సీట్లు ప్రకటించారు. 2 పార్లమెంటు కూడా బీసీలకు ప్రకటించే అవకాశం ఉంది, ఒకటి ప్రకటించారు. ఇది కాకుండా ఇంకా బీసీలకి అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు కూడా అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న ఎన్నికల సమయం కావడంతో అంటే జనరల్ స్థానాలతో పాటు ఎస్సీ స్థానాల్లో కూడా ఎక్కువ మంది బీసీలు ఉండటం వల్ల బీసీలకు అధిక ప్రాధాన్యతని రాజకీయ పార్టీలు కల్పిస్తున్నాయి. అందుకనే బీసీ జపం చేస్తున్నాయని చెప్పి చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ వాసు, స్టూడియో.